నువ్వు బహుగా ఫలించాలి అంటే, బహుగా అభివృద్ధి చెందాలి అంటే, బహుగా దీవించబడాలి అంటే, నీకు మేలు కలగాలి అంటే చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవుని ఆజ్ఞలను పాటించమంటే కష్టం. డాక్టర్ గారు కనుక పత్యం చెప్పాడు అనుకోండి, అసలు భలే పాటిస్తారు. కుక్క కరిచింది అనుకోండి సపోజ్, అయ్య బాబు అరే జాగ్రత్త నాయన అని చెప్పి వానవదడగబాక, లేకపోతే ఇంకోటి చేయబాక అని చెప్పి పత్యాన్ని భలే పాటిస్తారు. ఈ మధ్య ప్రియ దినపిల్లరా, మన యొక్క నూసులో కుక్కలు గరిచిన వాళ్ళు పిచ్చి పెట్టి వింత వికారంతో కుక్కలాగా అరిచేవాళ్ళు, కుక్కలాగా నాలుకను చాపేవాళ్ళు, కుక్కలాగా గమనించండి మరి చేతులతో కాళ్ళుతో పాకేవాళ్ళు ఎక్కువయ్యారు. కుక్కలాగా నడుస్తూ ఉన్నారు, కుక్కలాగా అరుస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఇలాంటి కండిషన్ కనుక పెడితే తప్పకుండా పాటిస్తారు, జాగ్రత్తలు భలే పాటిస్తారు, మంచిగా పాటిస్తారు. కానీ దేవుడు చెప్తే మాత్రం ఆ కండిషన్స్ మాత్రం పాటించరు. ఎందుకంటే దేవుడు అడగడు కదా, మళ్ళీ దేవుడు మళ్ళీ హెచ్చరించడు కదా. అందుకని ఈ ఆజ్ఞలు పాటించరు. నేను అంటాను, అలాగే నీ వాక్యం ఉంటుంది, నిజంగా నువ్వు పాటించకపోతే దీవెన లేదు, మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందేటువంటి ఆ దీవెన రావాలి అంటే, ఆ బహుగా విస్తరించబడే ఆ దీవెన రావాలి అంటే, బహుగా మేలు కలిగి ఆ అనుభూతి మనిషికి రావాలంటే, ఆ కుటుంబంలోనికి రావాలంటే, లేక అతని చేతి పనులలో దీవెన కలగాలి అంటే అతడు చేయవలసిన పని ఏమిటంటే దేవుని వాక్యమును అనుసరించాలి, ప్రకారంగా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. మేలు కలగాలి అంటే, మరి మేలు కావాలి అంటే నువ్వు అలా చెయ్యాల్సిందే. దేవుడు ఏం చెప్పాడో అవి పాటించాలి. కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్ చెప్పినవే పాటించరు. డాక్టర్ గారు చెప్పినవి పాటిస్తారా? కొంతమంది పాటించరు. ఏడంటావు బాపత్యం,